హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మూడే మూడు చుక్కలతో వాకిట్లో చాలా చక్కగా కనిపించే డిజైన్తోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే చాలా చక్కగా ఉంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా 3 చుక్కలతోటి ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకున్నాం కదా. ఫస్ట్ చిన్నగా గీసుకున్నాం, తర్వాత దానికి ఇంకా కొంచెం పెద్దగా లీఫ్ లాగా ఇట్లా గీసుకున్న తర్వాత ఇక్కడైతే ఇలా రౌండ్గా చివరగా ఇలా రౌండ్గా గీసుకుంటున్నాను. అంటే ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. వాకిట్లో వేసే ముగ్గులలో ఇదొక ముగ్గు వెరైటీగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది కదా అనేసి ఇలా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలోనైతే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసేసుకొని దానిపై నుంచి ఇలా 2 గీతలు అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్నాం కదా. ఇదే విధంగా మనం చుట్టూరా 4 వైపులా ఇలానే గీసుకోవాలి. చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అని కాకుండా చుక్కలతో వేసేదా చుక్కలు లేకుండా వేస్తున్నామా అనేది కాకుండా ముగ్గు ఎలా వస్తుందనేది కూడా మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న ముగ్గు అయినా చాలా చక్కగా కనిపించేటట్టయితే ఉంటుంది. ఇలా చుట్టూ 4 వైపులా గీసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గీతల పైన ఒకటి ఫస్ట్ ఇట్లా పొడుగుగా గీసుకున్న తర్వాత దాంట్లో ఇట్లా అడ్డంగా 3 గీతలు అయితే గీసుకొని ఆ గీతలను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఆ పైన చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసి ఆ చుక్కల్ని కొంచెం వేలుతో ఇలా స్ప్రెడ్ చేస్తే మంచి చిన్న మనకి మల్లె మొగ్గల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా కూడా ఈ మొత్తం వేసిన తర్వాత 4 వైపులా అప్పుడు ఇంకా చూడడానికి ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుట్టూ 4 వైపులా గీసిన తర్వాత చూడ చక్కగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇలా చుక్కలు పెట్టి తిప్పుడు ముగ్గులు వేసుకోవడం కొంతమందికి ఇష్టము. కొంతమందికి చుక్కలు లేకుండా గబగబా వేసుకునే డిజైన్లు ఇష్టం అండి. కొంతమందికి ఏమో చుక్కలు పెట్టి చుక్కల్ని కలుపుకుంటూ ముగ్గులు వేసుకోవడం అంటే ఈజీగా అనిపిస్తుంది. అన్ని రకాల ముగ్గులు అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కొంతమందికి గీతలతో వేసే డిజైన్స్ అంటే కూడా ఇష్టం కాబట్టి ఇలా అన్ని రకాల డిజైన్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. తిప్పుడు ముగ్గులతో సహా చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ 4 వైపులా గీసుకున్న తర్వాత మనం ముందుగా రౌండ్గా సర్కిల్లా గీసుకున్న దాని దగ్గర ఇలా చిన్నగా డిజైన్ లాగా గీసేసి అందులో ముగ్గు పిండితోని కలర్ లాగా వేసేసుకొని దాంట్లో నుంచి ఇలా 2 గీతలు తీగల్లాగా వెళ్ళినట్టు గీసుకొని ఆ తీగల చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. వాకిట్లో మనం ఇలా చక్కగా డిజైన్స్ వేసుకుంటే ముగ్గులు రాని వాళ్ళు మన వాకిలి ముందు నుంచి వచ్చిపోయే వాళ్ళు చూసుకుంటూ వెళ్తే
కొంచెం సేపు ఆగి మరి కూడా చూస్తూ ఉంటారు. కొంచెం మంచిగా అనిపిస్తే కొంతమంది నిలబడి మైండ్లో పెట్టుకొని ఇంటికెళ్ళి కూడా నేర్చుకునే వాళ్ళైతే ఉంటారు. ఎన్ని పనులు ఉన్నా ముగ్గులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూ 4 వైపులా ఇలా డిజైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మీరే. తిప్పుడు ముగ్గులు కూడా చాలా చక్కగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న చిన్నగా 5 చుక్కల దగ్గర నుంచి 11, 15 చుక్కల వరకు అయితే ప్రతిరోజు వేసుకునే వాళ్ళైతే ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే మన ఓపిక ఉన్నవాళ్ళు 15 చుక్కల వరకు కూడా వేసుకుంటారు. ఎవరో ఒకరు గబగబా ఏదో ఒక ముగ్గు అన్నట్టుగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ముగ్గులంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చక్కగా వేస్తారు ఫ్రెండ్స్. ఇలా మొత్తం డిజైన్ వేసిన తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఈ డిజైన్ ఫస్ట్ నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.